ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే అప్పమ్మా, భూమికి కొన్ని బట్టలు సర్దుంచు, మనం హాస్పిటల్కి వెళ్ళాలి. నేను ఈలోగా ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే బావా. అయ్యో లాజిక్ అన్నావు, చేస్తుంది అన్నావు. ఇప్పుడు చూడేమైందో. అదే నాకు అర్థం కావడం లేదమ్మాయి. ఇప్పుడు అర్థమైందమ్మాయి. 100 కొబ్బరికాయలు నువ్వు అమ్మోరి కొట్టావు, 101 ఆ శారద కొట్టావు. దాంతో అమ్మోరు హర్ట్ అయ్యి నీ కోరికని క్యాన్సిల్ చేసేసింది, వాళ్ళ కోరికని యాక్సెప్ట్ చేసేసింది. ఏదేమైనా ఆ భూమి మామూలుది కాదు అనిపిస్తోంది. అదృష్టం శని పట్టినట్టు పట్టేసింది, అందుకే చచ్చి బతికింది. ఈ అదృష్టం ఇలాగే కంటిన్యూ అయిందనుకో, ఒకానొక రోజు అల్లుడు గారికి అది సొంత కూతురని తెలిసిపోతుంది. అప్పుడు భూమిని నెత్తిన పెట్టుకున్న మీ ఆయన ఆకాశానికి ఎత్తేస్తాడు. అంతేనా? కూతురని తెలియడంతో పాటు వాళ్ళమ్మని నువ్వే చంపేశామని కూడా తెలిసిపోతుంది. నీకు బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా సౌండ్స్ వినపడుతున్నాయా? ఆ సౌండ్స్ నీ పాడే ముందువే అపూర్వా. నిజం తెలిసాక నీ కల్లుడు పాడ కట్టేస్తాడు. పిన్ని, కొంచెం సైలెంట్ గా ఉండు. భూమిని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కోనన్నా. 2 జతలే పెట్టాను, అవసరమైతే మరో 4 జతలు తేవచ్చు. సరేనమ్మా. వాళ్ళల్లో మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు? సార్, మేడం మిమ్మల్ని కలవాలంటున్నారు. అదేంటన్నయ్య ఆగావ్? పదా. నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళండి. నీకోసమే తను ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, నువ్వు రానంటావేంటి? ఇట్స్ ఓకే, మీరు వెళ్ళండి ప్లీజ్. సరే రా. ఆంటీ, పూరి ఎప్పుడొచ్చారు? ఇప్పుడే అమ్మా.
అబద్ధం చాలాసేపు అయి ఉంటుంది. నన్ను లేపచ్చుగా ఆంటీ. ఈ పరిస్థితుల్లో కూడా నిన్ను డిస్టర్బ్ చేయమంటున్నావా అమ్మా? మేమంటే నీకెందుకమ్మా ఇంత అభిమానం? రక్త సంబంధం. రక్త సంబంధమే కానవసరం లేదు అంటున్నా. ఇందాక డాక్టర్ ఏదో ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర నుండి కొంచెం మత్తుగా ఉంది. అందుకే స్పీడ్గా మాట్లాడలేకపోతున్నాను. పర్వాలేదమ్మా, నువ్వు పడుకో. నేను నిన్ను చూసుకోవడానికే వచ్చాను. డిశ్చార్జ్ అయ్యేంత వరకు నేనిక్కడే ఉండి నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఉం? థ్యాంక్స్ ఆంటీ. ఆ మాట నేను చెప్పాలమ్మా. నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నా ఇంటిని నిలబెట్టావే. థ్యాంక్స్ కంటే పెద్ద పదం చెప్పాలి. అదేంటో తోచడం లేదు నాకు. ఈ మాట పదే పదే చెప్పి నన్ను ఇబ్బంది పెట్టొద్దా ఆంటీ? మా ఇల్లు అని నన్ను విడతీయొద్దా ఆంటీ? మన ఇల్లు, అందులో నేనొకదాన్ని. ఇల్లు ఒక్కటే అయినా ఎవరి లోకం వారిదే అనుకొని బతికే రోజులివి. అలాంటిది ఇల్లంతా ఒక్కటే అని ఎంత గొప్ప మాట చెప్పావమ్మా. భూమి, ఏమీ అనుకోనంటే నేనొక మాట అడుగునా? తనని రెస్ట్ తీసుకొని. పర్లేదా ఆంటీ? మీతో మాట్లాడుతుంటే నాకు హ్యాపీగా ఉంది. పూరి, నువ్వు అడుగు. ఏం లేదు భూమి, ఎంత ఒకే ఇల్లు అనుకున్నా ఆ ఇంట్లో మనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అలా మన ఇంట్లో నీకు ఇష్టమైన వాళ్ళెవరు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.